కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. అచ్చెన్నాయుడు గారు ఆయన శాఖలో ఆయన పరిపాలన చూస్తే చాలా అధ్వానంగా ఉంటుంది, కానీ ఆయన మాటలు చూస్తే అత్యంత ఘోరంగా ఉంటుంది. ఆయన పని తక్కువ, హడావుడి ఎక్కువ. ఆయన అడ్మినిస్ట్రేషన్ చేయండి అంటే కూర్చోబెట్టి మమ్మల్ని తిట్టేటటువంటి మంత్రిత్వ శాఖ బాధ్యతలు ఏమైనా తీసుకున్నాడు అన్నటువంటి అనుమానం కలుగుతా ఉంది. ఇప్పుడే కాదు, మొదటి నుండి కూడా అచ్చెన్నాయుడు గారు అనేటువంటి వ్యక్తి నోటు దురుస్తనంతో మాట్లాడడం తప్పితే ప్రజలకు ఏం కావాలి, ప్రభుత్వంగా మనం ఏం చేయాలి, ప్రతిపక్షాలుగా అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచన ఏ గోసానా ఉండదు. ఇదే అచ్చెన్నాయుడు గారు గతంలో ఏ గట్టి చట్నీ అయ్యి పార్టీ లేదు, ఒక్క ఏమీ లేదు, రేపు ఎలక్షన్ అయిన తర్వాత పార్టీ మూసేయడం అని మాట్లాడినటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఎవరు మర్చిపోరు. సో ఆ అచ్చెన్నాయుడు అనేటువంటి వ్యక్తి పచ్చి అవకాశవాది. ఏ రకంగా రాజకీయంగా అవకాశం ఉంటే ఆ రకంగా మాట్లాడతారు తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడ మేము ఆక్వా రంగానికి సంబంధించి ఆక్వా రైతులకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిజంగా వారికి ఎంతో మేలు చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఆక్వా రంగానికి సంబంధించి ఫీడ్ విషయం అయితే కానివ్వండి, ధరలు అయితే కానివ్వండి, ఎక్స్పోర్ట్ చేసేటువంటి పద్ధతులు అయితే కానివ్వండి, ఎక్కడా కూడా ప్రభుత్వం తరఫున వారికి ఏదైతే అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఉంటాయో ఎక్కడా కూడా అందలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు ఆక్వా రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆక్వా రైతులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక ప్రతిపక్ష నాయకుడు మేము అండగా ఉంటాం, మీ యొక్క వాణిని మేము బలమై వినిపిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే, ఈ రోజు ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతగానటువంటి ఒక అచ్చెన్నాయుడు గారు తన నోటికి మాత్రం పని చెప్తూ ఇష్టానురీతిని మాట్లాడుతున్నారు. ఏంటంటే గొడ్డల పార్టీ ఎవరికి తెలియదు తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఇదే వంగవీటి మోహన్ రంగా గారిని గొడ్డలతో నరికి చంపలేదా? అప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదా? ఆ హత్యకు ఆయన వెనకాతలు ఉన్నాడనేటువంటి అనేక మంది పెద్దలు వారి పుస్తకాల్లో రాసినటువంటి సంగతులు సత్యాలు ఎవరికి తెలియవు అనుకుంటారా? బెల్లి లలిత గారికి సంబంధించి ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగట్టి ఆవిడ 18 ముక్కలుగా కోయించినటువంటి అప్పుడు ప్రభుత్వం, ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన అది కాదంటారా? ఏమండి, ఇదే గద్దర్ గారు రాశారండి చంద్రబాబు నాయుడు గారి గురించి, మానవ రక్తం మరిగినవాడా నాన్న చంద్రబాబు, నయీముగాడు అలీముగాడు నువ్వు తయారు చేసిన తల్వార్లేరా నాన్న చంద్రబాబు అని. అసలైనటువంటి గొడ్డల పార్టీ, అసలైనటువంటి హత్యా రాజకీయాలు చేసే పార్టీ, అసలైనటువంటి వెన్నుపోటు పార్టీ, అబద్ధాల పార్టీ, మోసాల పార్టీ, ప్రజల్ని మోసగించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ మీరంతా ఈ రోజు ఎలా తయారయ్యారంటే గురిబింద గింజకి దాని కింద ఉన్న నలుపు దానికి తెలియదు, కానీ ఎదురు చూసి నువ్వు నల్లగా ఉన్నా ఉంటదట. అలాగా వీళ్ళందరూ ఈ రోజు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గొడవ పార్టీని విమర్శించడం అనేటువంటిది కేవలం రాజకీయంగా బతికి బట్ట కట్టడానికి మాత్రం ఉపయోగించుకున్నటువంటి ఒక కొత్త పందా. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుండి సుమారు 2019 ఎన్నికలకు మేము వెళ్లే కాలం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 1,00,000 కోట్ల అవినీతి పరుడు, ఆర్థిక నేరగాడు, ఆర్థిక ఉగ్రవాదిని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అనేక విమర్శలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొన్నటువంటి ఆ కేసుకు సంబంధించి కేసు పెట్టినటువంటి అధికారే స్వయాన 1,500 కోట్ల రూపాయల మేర ఆరోపణలు, అందులో 1,000 కోట్ల పైన క్లియర్ అయిపోయి మిగతా ట్రయల్స్ నడుస్తున్నాయని చెప్పిన తర్వాత కూడా ఇక మళ్ళీ ఆ 1,00,000 కోట్ల అవినీతి అనే మాట చెప్తే ప్రజలు ముఖం మీద ఉమ్మేస్తారనేటువంటి భయపడి ఈ రోజు మరో కొత్త వాదన తీసుకొచ్చి, అంటే వీళ్ళు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పలానా వర్గానికి అన్యాయం జరిగింది అని చెప్పడానికి ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ అంతా మంచి చేశాడు. కాబట్టే లేనటువంటి ఒక కొత్త ఆరోపణ తీసుకొచ్చి గొడ్డల పార్టీ అనేటువంటి ఒక దీన్ని మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలను అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీకు సత్తా ఉన్నా, చేవ ఉన్నా, దమ్ము ధైర్యం ఉన్నా ఆక్వా రైతులకు న్యాయం చేయడంలో మీ తాలూకా కెపాసిటీని, క్యాపబిలిటీని చూపించండి. అంతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి మీకు మంత్రి అవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు తిడతారని మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపించలేదు. మీకు చేత అయితే మీ శాఖ పరిధిలో ఉండేటటువంటి అన్ని కూడా సక్రమంగా చేసి అప్పుడు మాట్లాడాలని చెప్పి అచ్చెన్నాయుడు గారికి ఎత్తుకోగలుగుతున్నా. పురుషోత్తం రెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో, రాజకీయ విశ్లేషకులు. సార్ నమస్కారం. సార్